ఇక్కడ ఒక చిన్నది సుబ్రహ్మణ్య స్వామిది శూలం లాగా ఇచ్చారు. సో ఇక్కడ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ఈరోజు సండే సెప్టెంబర్ 14 మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 8:20 అవుతుంది. సో ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ఏషియంట్ టెంపుల్, అంటే పురాతనమైన గుడికి వెళ్తున్నాము. సో ఎన్ని గంటలకు రీచ్ అవుతామంటే 1 hour 9 minutes చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 9:30కి అలా రీచ్ అవుతామని. 52 kilometers ఉంది. సో అది ఏంటి పురాతనమైన గుడి అనేసి అడుగుతున్నారంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. సో అంటిల్ దట్ స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:26 చూపిస్తుంది. ఇంకొక 16 minutesలో రీచ్ అవుతాం. 9 kilometers ఉంది. యాక్చువల్గా ఒకటి మెయిన్ హైవే నుంచి, హెబ్బాల్ హైవే నుంచి అది స్ట్రైట్ అలా చూపించింది 54 kilometers. అంటే లెఫ్ట్ ఒకటి చూపించింది. లెఫ్ట్కి వెళ్తే 39 kilometers అండ్ స్ట్రైట్ వెళ్తే 54 kilometers. అంటే ఆల్మోస్ట్ 12 kilometers ఎక్స్ట్రా అవుతుందని నేను ఇలా వచ్చేసాను. చూస్తే ఇది ఫుల్ ఊర్లోకంతా తిప్పేసింది. దానివల్లనే అది ఎక్స్ట్రా టైం అయిపోయింది. సో ఫ్రెండ్స్, 9:40 ఇదే ఎంట్రన్స్లో అక్కడ టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. 2-wheelerకి వచ్చేసి 10 rupees అంట. ఓకే, ఫైనల్గా రీచ్డ్. ಬರ್ತೀನಿ ರೀ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి మనం వచ్చిండేది. చూపిస్తున్నానండి. పార్కింగ్ ఆర్డర్ చేసి ఇట్లా వెళ్దాం లోపలికి. బాగుంది, మంచి ఏదో ఒక తెలియని ఒక వైబ్ వస్తూ ఉంది నాకు, ఆ ఫీలింగ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి నాగలమ్మది పూజ చేస్తారనమాట. ఇప్పుడే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్నది సుబ్రహ్మణ్య స్వామిది శూలం లాగా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి పాలుది పోసి పూజలన్నీ చేసుకొని, అంటే మనము అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ దగ్గర తీసుకొని ఒక చిన్న గ్లాస్లో పాలు ఇస్తారు. సో పూజ చేసుకొని వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్షేత్రానికి బయట వెనకాల చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బొరుగులు, చిన్నపిల్లలు కావాల్సిన వస్తువులంతా అమ్ముతున్నారు. చూడండి, అక్కడ కనబడుతుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అన్నదానం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం సంబంధించిన అన్నదానం అంట. దారిలో ఉంది విశేష దర్శన దారి అనేసి. సో ఇది వచ్చేసి యాక్చువల్గా 50 రూపాయలు అని ఉంది. ఇట్లా కూడా రావచ్చు, అట్లా కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ లోపల నుంచి గోపురం నుంచి వచ్చాము. ఇంకోటి వచ్చేసి లెఫ్ట్లో వెళ్తే ఫ్రీ దర్శనం అంట. ఈ పక్క నుంచి వచ్చేసి 50 రూపాయల దర్శనము. సేమ్ మనకి ఉంటాయి కదా 100 రూపాయలు, 500 అనేసి 1 hourలో అయిపోతుంది కదా, అలా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 టికెట్ తీసుకున్నా. 2 టికెట్ 100 రూపాయలు, అంటే ఒకటి 50 రూపాయలు. సో ఇదే మెయిన్ స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం.
తిన్నాం కదా, తినేసి వచ్చిన తర్వాత ఇక్కడ వాష్ చేసేదానికి ఉంది. మనం తినిన ప్లేట్ మనమే వాష్ చేసుకొని వచ్చి అక్కడ ఈ ప్లేట్లో ఇక్కడ పెట్టేసేవాళ్ళ ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు గుడి మొత్తము చూశారు కదా. ఇక్కడ మన వెనుకన కనబడుతున్న దేవాలయం పేరు వచ్చేసి శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య గుడి. ఇక్కడ వచ్చేసి ఈ గుడి వచ్చేసి 600 సంవత్సరాల పురాతనమైన గుడి ఇది. మనము 15th century 15వ శతాబ్దంలో చెందిన గుడి ఇది. ఇక్కడ మనకి బళ్ళారికి సంబంధించిన ఒక మహారాజు ఉన్నాడు, అతని పేరు గోర్పడే. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి నరసింహస్వామికి ఎప్పుడు తపస్సు చేసి అతని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళేవారు. సో అలా ఇక్కడ వచ్చేసి ఈ గోర్పడే అనే మహారాజా అనే అతనికి కళ్ళలో కనబడ్డాడంట, నేను ఇక్కడ ఉన్నాననేసి. అప్పుడు ఈ గుడి అనేది స్థాపించాడు. ఆల్మోస్ట్ ఇది ఒక చిన్న స్టోరీ అయినా కానీ ఒక దేవుడు అనేది ఇక్కడ ఉన్నానని చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చి చూశాడు, ఆయన ఇక్కడే కొలువై ఉన్నాడు. సో మీరు ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో చూడాలంటే మన ఛానల్లో చూడండి. కన్యాకుమారి ఇట్లాంటివి చాలా చాలా మంచి చేశాను. సో అన్నదానం కూడా, ప్రసాదము పొంగల్ చాలా అంటే చాలా బాగుంది. వచ్చి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో నేను ఏదైతే అనుభూతిని చెందినానో అదే అనుభూతిని ఇక్కడ చెందండి. చూడు ఇదే ప్లేసు. అండ్ నెక్స్ట్కి వస్తే ఇక్కడ మన ఫ్రెండ్ ప్రజ్వల్ ఉన్నారు. సో లాస్ట్ టైం చెప్పాను కదా, సైలెంట్ వ్యాలీ అంతా మనము కేరళ ట్రిప్ అంతా ప్లాన్ చేశాము అనేసి. తనకి హెల్త్ బాగాలేకుండా మిస్ అయ్యే ట్రిప్. సో ఇంక ముందు వ్లాగ్స్లో తని చూస్తూ ఉంటారు. తనది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీరు చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్ విత్ ప్రజ్వల్. బాయ్.